పని, ఈ మాటలే వస్తున్నాయి. ఇక్కడ మీరు ఉండడం దేవుని ఉనికి తెలుసు. ఇంత మంచిగా కార్యక్రమం జరగడం దేవుని సన్నిధి మీతో ఉండడానికి. దేవుడు తన పిల్లల్ని మర్చిపోడు అన్నది వాస్తవం. కానీ ఈ రోజున నేను మిమ్మల్ని మెచ్చుకోదలుచుకోలేదు, నేను తిట్టడానికి తీర్మానం చేసుకున్నాను కదా. మీరు ఇప్పటి వరకు చప్పట్లు కొట్టారు, ఇప్పట్లో వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పౌలు గారు తీతుకు ఉత్తరం రాశారు, తీతు పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు అందరికీ కలిసి చదువుకున్నారు. అందరూ బైబిల్ ఉన్నవాళ్ళు ఓపెన్ చేయండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. అనగా దేవుడును ఈ లోకంలో స్వస్థతతోనూ నీతితోనూ భక్తితోనూ మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని మోచించి సత్క్రియలను ఆసక్తిగల ప్రజలను తన కోసం వ్యవహరించుకుని తన సొత్తుగా చేసుకుంటారు. దాన్ని మన అప్పగించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా గొప్ప దేవ, ఆకాశ మహాకాశాలు మిమ్మల్ని పట్టజాలు. కానీ మీరు ఆ దినాన్న దావీదు ఆలోచనను మన్నించి అతని కుమారుడైన సొలొమోను చేత ఓ దేవాలయాన్ని నిర్మింపచేశారు. అదే దేవుడు మా దేవుడైనందుకే కృతజ్ఞత చెల్లిస్తూ ఎక్కడా లేని మందిరం ఇక్కడ ఉండడానికి మీరు ఇష్టపడ్డారు. ఏ ప్రాజెక్టులో లేనటువంటి పని ఈ ప్రాజెక్టులో మొత్తం జనం అంతటి కోసం ప్రార్థన చేసి కొద్ది మందిని ఇక్కడ ఉంచారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు అన్నారు అధికారుల కోసం, పరిపాలకుల కోసం ప్రార్థన చేయమని. ఆ ప్రార్థన ధూపం ఇక్కడి నుంచి మీ పాదాల దగ్గరికి ఎక్సి వస్తుందని నన్ను స్తుతిస్తున్నాను. కొద్ది మాటలు చెప్పడానికి మీ దాసును మరుగుపరచండి. అనవసరమైన మాటలు ఏమి మాట్లాడకుండా ఉండడానికి మీరే కృపనివ్వండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారో మనకు తెలుసు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్నానని మనకు బోధిస్తుంది అన్నప్పుడు ఇది పర్సనల్ గాడ్లీనెస్, వ్యక్తిగత భక్తి. అక్కడ నుండి మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఆయన. ఏమిటి బాధ్యత? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటుకే తను తాను మన కొరకు. ఇక్కడ దుఃఖం వచ్చింది. అదేమిటంటే, దుర్నీతి నుంచి మనల్ని ఎందుకు విమోచించాడు? తన రక్తం చేత మనల్ని ఎందుకు పవిత్రపరిచాడు? తన సొత్తుగా ఎందుకు చేసుకున్నాడు? ప్రభువుని నమ్మిన ఒక విశ్వాసికి మూడంతల విషయం చెప్పబడింది ఇక్కడ. దుర్నీతి నుంచి విమోచించబడినవాడు, పవిత్రపరచబడినవాడు, దేవుని సొత్తుగా మార్చబడినవాడు. అంటే దేవుని యొక్క ఆస్తి భూమి. దేవుడు పవిత్రపరిచాడు, దుర్నీతి నుంచి విమోచించాడు. ఎందుకు అంటే మనం సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని ఆయన తను అప్పగించుకున్నాడు. లోకాన్ని ప్రేమించాడు. కానీ అందులో ఒక భాగం ఏంటంటే, ఎవరు ప్రభువుని నమ్ముకున్నారో, మారు మనసు పొందారో అలాంటి వారు సత్క్రియ చేయడం కోసం దేవుడు తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ సత్క్రియ అనే మాటకు అర్థం ఏమిటి? మంచి పని అంటే
అందులో ఏముండదు. అడుగుతున్నాను, మంచి పని అంటే అందులో ఏముండదు. అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, లేఖనాలు కూడా చెప్పండి. ప్రతిఫలాపేక్ష లేని కానీ ఎక్స్పెక్ట్ నథింగ్ ఇన్ రిటర్న్ అంటాడు ప్రభు. అంటే ప్రతిఫలంగా ఏమి ఆశించలేదు. ఇక్కడ 25 సంవత్సరాల కాలం క్రితం ఏ ప్రతిఫలాన్ని ఆశించారు వీళ్ళు? ఆనాడు ఇచ్చిన వారు మంచి మనసుతో ఇచ్చారు. ఈరోజు 25 సంవత్సరాలు అయితే 26వ సంవత్సరంలో మీరు అడుగుపెడుతున్నారు. మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ సత్క్రియల ఎంతో ఆసక్తి గల ప్రజలుగా మీరు ఉండాలి అన్నదే ఉద్దేశం. వాటి కోసం క్రైస్తవుడు అప్పగించుకోవాలి. ఇది లేదు తినాను నేను లైవ్ అప్పగించాను. ఎందుకంటే తిట్టాల్సి వస్తుంది కదా. మళ్ళీ మనం తిట్టుకుంటే బయట వాళ్ళకి చులకనైపోతాం. ఒక పెద్ద ఆయన వచ్చాడు, మిమ్మల్ని బాగా తిట్టాడు కదా అంటారు. అందుకని లైవ్ అప్పగించని చెప్పి లైవ్ లేదన్నయ్య అన్న తమ్ముడు. సంతోషం. సత్క్రియ అనేది 2 విధాలుగా ఉంది. సత్క్రియ 2 విధాలుగా విభాగించబడింది. 2 వెళదాం మనం. యోహాను మత్తయి సువార్త దగ్గర, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. బ్రదర్స్ ఎవరైనా చెప్పి సాయం చేయండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల చాలు. ఈ మాట మనుషులకు కనబడవలని వారి నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. నీతి క్రియ, నీతి కార్యం అనేది సత్క్రియ. అది మనుషులకి కనబడకుండా, అంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే ఎలా జరగాలి సత్క్రియ? చెప్పండి. పరలోకానికి మాత్రం చెందేట్టు చేయాలి. చూడండి 3వ వచనంలో ఏమన్నాడు ఆయన? అరే నీ ఆత్మ వెలుగుంది, నా ఆత్మ వెలుగుందిరా. నువ్వు కొంచెం ఎక్కువ ఎంతూజియాస్టిక్గా చదువుతున్నప్పుడు నేనే చదువుకుంటాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా అన్నాడు. రహస్యంగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన సత్క్రియ. మరి దీనికి నేను మరో వచనం చూపిస్తాను. 5వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 16వ వచనం చూడండి. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీరు ప్రకాశింపనీయుడి అన్నాడు. 5:16కి 6:1కి మధ్యలో ఎంత వ్యత్యాసం కనపడింది? మనుషుల ఎదుట మీ సత్క్రియ, వారి కనుల ఎదుట ప్రకాశించడం. అంటే ఇది ఎలా చేయాలి? ఇది రహస్యంగా చేయాలి. ఇది ఎలా చేయాలి? నేడు క్రైస్తవులలో జరుగుతున్న బాధాకరమైన సంగతి ఏమిటంటే, రహస్యంగా జరగవలసిన వాటిలో యూట్యూబ్ లైవ్లోను, స్టేటస్లోను, వీడియోలోను ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఏది బహిరంగంగా జరగాలో దాన్ని మాత్రం రహస్యంగా చేస్తున్నారు. ఇది నేను క్రైస్తవ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి. అవును, మనం ఆయన సొత్తు అయినప్పుడు మనకున్నది ఎవరిది? ఆయనే కదా. మరి ఆయన కోసం ఖర్చు పెట్టేటప్పుడు మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమిటి? నాన్న మనకు ఆస్తి ఇచ్చాడు, నాన్న కోసం మనం దాన్ని ఖర్చు పెడుతున్నాం. దానికి నేను చాలా గొప్పగా చేశానని చెప్పడానికి ఏమనుందా? అది ఆయన కాలం అయింది, ఆరోగ్యం అయింది, బలమైనది, ఆయుష్ ఇచ్చింది ఆయన. ఇవన్నీ ఇచ్చినవాడు. మీరు ఆయన కోసం ఖర్చు పెట్టండి అంటున్నాడు ఆయన. అది రహస్యంగానైనా బహిరంగంగానైనా మీరు ఖర్చు పెట్టేటప్పుడు పరలోక తండ్రి చూస్తాడు. భూమి మీద మనం సంపాదించుకునేది ఏది నిత్యత్వంలోనికి రాదు. ఆయన అన్నాడు, పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోండి అన్నాడు. పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోండి అని అంటే మనం కూర్చుంటుంది మాత్రం ఇక్కడే.
ఎవరికైనా నిశ్చితపు ఆలోచన మనసులో ఉంటే ఎంత ఆశ్చర్యం చెప్పడానికి లేదు. నేను ఓ పుస్తకం రాయడానికి ప్రభుత్వం చూపించారు. అందులో ఆయన ప్రభుదాస్ గారు ఆయన బయలుదేరి ఎడ్ల బండి మీద నది దాటి అద్దరికి వెళ్తున్నాడు. నది వాగులాంటి దాటి వెళ్తున్నాడు. మధ్యలో ఒక వ్యాన్ ఆగిపోయింది. మధ్యలో వ్యాన్ ఆగిపోతే అద్దరికి వెళ్ళిపోయిన తర్వాత ఆపండి అన్నాడు. ఎందుకండి? చూడు, ఆ వ్యాన్లో పాపం నలుగురే ఉన్నారు, మనం అయితే 5గురు ఉన్నాం ఈ ఎడ్ల బండిలో, మనం దిగి బయటకు చూద్దాం అన్నాడు. వాళ్ళు అన్నారు టైం అయిపోద్దన్న, ఇప్పటికీ చాలా టైం అయిపోయిందన్న, మనం చాలా దూరం వెళ్ళాలన్నా, అందుకని మా వద్దన్న ఎవరన్నా సాయం చేస్తారేనన్నా అంటే ఆకులు దిగిపోయి పంచి తీసేసి షర్ట్ తీసి అక్కడ పడేసి పైజమా అంతా పడేసి నిక్కర్తో ఎండలో దిగారు. బండిలో ఉన్న వాళ్ళందరూ దిగారు. వచ్చి ఆ జీపుని ఒడ్డుకు నెట్టిన తర్వాత అన్నమాట ఏంటంటే, అయ్యా దేవుళ్ళగా వచ్చావయ్యా అంటే, అమ్మ నేను దేవుడిని కాదు, దేవుడు పంపితే వచ్చాను. అప్పుడు బండి కేక వాళ్ళు ఏం మాట్లాడకపోతే మాట అన్నాడు, మీరు పొరుగువాడిని ప్రేమించండి అని చెప్పింది ఇప్పుడు ప్రసంగం చేస్తే మనం దానికి విరుద్ధంగా ప్రవర్తించి పట్టింపు లేకుండా వెళ్ళిపోయినాడు అమ్మవా అని అంటాయి. వయసు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, every Christian is a social worker. All social workers are not Christians. సమాజాన్ని పట్టించుకునేవాడు, సమాజ క్షేమాన్ని ఆశించేవాడు క్రైస్తవుడు. బహిరంగంగా చేయవలసినవి ఉన్నాయి, రహస్యంగా చేయవలసినవి కూడా ఉన్నాయి. వాటిని నేను మీ ముందు చదువుకుంటున్నాను. బహిరంగంగా చేసిన వాటి గురించి నేను 1-2 మాటలు చూపిస్తాను. రండి, నేను ఇంటర్వ్యూలో ముగిస్తాను. యోహాను సువార్త సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని 11వ అధ్యాయంలో ఒక 3 నిమిషాలు తీసుకుని పెడతాను. మొట్టమొదటిసారి ప్రభు బేతనియకు వచ్చారు. బేతనియలో ఒక ఆవిడ ఆయన లోపలికి పిలిచి ఆహ్వానించి, ఆ పేరేంటి? ఆ ఇల్లు ఎవరిది? రాసుంది, అది మార్త ఇల్లు రాసుంది. అది మార్త ఇల్లు. తనకి పిలిచింది. పిలిచిన తర్వాత ఆ ఇల్లు ఏమైనా సత్సంబంధాలతో నిండి ఉందా? సడుగులు లేకుండా ఉన్నాయా? ఏం లేదు. అక్కడ ఆమె వచ్చి ప్రభుని అంటుంది, నా చెల్లి నన్ను విడిచిపెట్టి మీ పాదాల దగ్గర కూర్చుంది, మీకేం చింత అనిపించడం లేదా అని. ఆడవాళ్ళకి 2 అలుసు లోకువ. ఒకటి పైన ఉన్నవాడు, రెండవది కట్టుకున్నాడు. పిలిచింది ఆవిడ. లోపలికి వచ్చిన తర్వాత భోజనం పెట్టమని నేను అడగాలి. ఆమె పెట్టడానికి సిద్ధపడి వెళ్ళిపోయింది. ఆ సత్క్రియ మంచిగా చేస్తుంది, కానీ మధ్యలో ఏమొచ్చింది? ఆయాసం వచ్చింది కదా. ఓకే. రెండవది మరియా ఆయన పాదాల దగ్గర కనపడం దగ్గర చూసిన. మూడవది మొట్టమొదటిసారి ప్రభు బేతనీకి వెళ్ళినప్పుడు లాజరస్ కనిపించడం. ఇద్దరే కనపడతారు. మీరు ఊహిస్తే ఆ ఇంట్లో 3 విధాలైన మనుషులు ఉన్నారు. ఒకటి సత్క్రియ చేయాలని ఆశ ఉంది, కానీ ఎదుటి వారి మీద కష్టం పెట్టుకుని దేవుణ్ణి అనేటువంటి తత్వం ఒక ఆమెలో ఉంది. రెండో ఆమెలో పాదాల దగ్గర కూర్చొని మౌనంగా ఉంది. అక్కడ మాటలకు కూడా ఈ యోగం చెప్పలేదు, మౌనంగా కూర్చుంది. మూడోది ఆయన లేడు. కానీ ఒక రోజున ఎవరైతే లేడో ఆయన జబ్బుపడ్డాడు. ఆ కబురు ప్రభు దగ్గరికి వచ్చింది, నీవు ప్రేమిస్తున్న లాజరు రోగి అయ్యాడు. రోగి అయ్యాడు అనే మాట విన్నప్పుడు సహజంగా ఏమనిపిస్తుంది? చూడడానికి వెళ్ళాలి కదా, కానీ వెళ్ళలేదు ప్రభు. 8 దినాలు అయిందో తెలియదు, రోగంతో 2 రోజులు బాధపడాడో తెలియదు. ఒకరోజు చనిపోయడానికి కబురు కూడా వచ్చింది, అయినా రాలా. రోగం వస్తే రాలా, చనిపోయాడంటే రాలా, సమాధి కార్యక్రమానికి కూడా రాలేదే.
ఎలా ఫీల్ అవుతారు? చాలాసార్లు క్రైస్తవులను మీ దేవుడు అన్నారు కదా, మీకు ఈ కష్టాలేంటి, మీ దేవుడు గొప్పవాడని చెప్పారు కదా, ఈ బాధలు ఏమిటి మీకు, మాకేం లేవే, ఏదైనా రాలేదే, ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చాడు, ఎన్నిసార్లు మీ ఆతిథ్యం తీసుకున్నాడు, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అంతేనమ్మా మీరు నమ్ముతారు మోసపోతారు అని పలికేటువంటి సంగతి. కార్యాలు ఆలస్యమైనప్పుడు లోకం నిందించే అవకాశం 100% ఉంటుంది. కానీ ఆయన ఆలస్యం చేశాడు అంటే అందులో మనం ఎరగని గొప్ప సంగతి ఉంది. ఆయన వచ్చారు కదా. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి, ప్రభు యొక్క దైవత్వంలో మనల్ని కష్టాలకు అప్పగించి చూసి సంతోషించే వ్యక్తిత్వం కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డివైన్ క్వాలిటీ. ఆయన వచ్చి వాడు బాధపడితే వారితో కలిసి బాధపడ్డాడు, వాడు ఏడిస్తే వారితో కలిసి ఏడ్చాడు. ఇంకాసేపటికి లాజర్స్ను బ్రతికిస్తాడని తెలియడానికి తెలుసు. ఈ ప్రభు ఎవరు అంటే నీ యావత్ బాధలో బాధపడతాడని యెషయా గ్రంథంలో రాయబడింది. మన బాధలన్నింటిలో నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు ఆయన నీకు సాటివాడిగా, నీ తోటివాడిగా, ఇమానియల్గా ఉండి నీ బాధను పంచుకుంటాడు ఆయన. కానీ ఒకరోజు తప్పకుండా పరిష్కారం చేస్తాడే. వచ్చాడు, పరిష్కారం చేశాడు కదా, బ్రతికాడు రాజు. జరిగిన తర్వాత ఏమైంది చూడండి దయచేసి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 43వ వచనం. కాబట్టి మరి యొద్దకు వచ్చి 45వ వచనం. మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నీ జీవితంలో ఆలస్యంగా ఏం జరిగినా నీవు మాత్రం దేవుని మీద ఆధారపడాలి. ఆయన ఎప్పుడు ప్రశ్నించకూడదు. ఆయన ఇలా చేశాడు అలా చేశాడని అనవసరమైన మాటలు మనం పలకూడదు. ఆయన మహోన్నతుడు, మనం అల్పకాలం ఉండే మనుషులు. మన కోసం తన ప్రాణం పెట్టడం కంటే గొప్ప కార్యం లేదు. మనల్ని నమ్ముకునేట్టుగా ఆకర్షించడం కూడా దేవుని కార్యమే. ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకోవడం అనేది చిన్న విషయం కానే కాదు. అది పరలోకం చేసిన అద్భుతమైన కార్యం కాబట్టి మనం ప్రభు దగ్గరికి రాగలిగాం. మర్చిపోకండి, ఇక్కడికి వస్తాను. ఇప్పుడు అనేకులు నమ్మారు. ఆలస్యానికి అర్థం ఏంటి? దేవుని మహిమ కలిగే కార్యం. కానీ ఇప్పుడేం చేశారు? 12వ అధ్యాయంలో విందు చేశారు అన్నారు. బహుశా ప్రభు వస్తే ఇంటికి ఎంతమంది వస్తారు? కనీసం నేనే మీ ఇంటికి వస్తానమ్మా అని అనుకోండి. భోజనానికి రండి అన్నయ్య. నేను ఎవరు వస్తారంటారు? మీరు నాతో పాటు శ్రీనివాస్తో పాటు తమ్ముడు కొడుకు డ్రైవ్ చేసేవాడు, లేకపోతే నా బాబుని, మేము నలుగురు వస్తాం అనుకుంటారు. కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళంతా రెండు రోజులు వీటికి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 13 మంది ఉంటేనే సరిగిన ఆమె ఇంత జరిగిన తర్వాత ఆమె ఎలా ఉందో తెలుసా మీకు? చూడండి, మార్త ఉపచారం చేసిన 12:2 ఏమొచ్చింది చెప్పండి? శ్రమలో క్రైస్తవ్యానికి ఏమొస్తుంది అంటే రూపాంతరానికి వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ప్రభు యొక్క రూపంలోని, ప్రభు యొక్క గుణలక్షణాల్లోనికి మనం మార్చబడతాం. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయాళుత్వం కలిగిన వాడు, ఆయన సహించే వ్యక్తిత్వం మనం మార్తలో చూస్తాం. ఇక రెండవదిగా చూస్తే మరియ ఎక్కడికి కనపడి ఆయన పాదాల దగ్గర కనపడుతుంది. కానీ ఇప్పుడైతే అతి విలువైన, చాలా ఖరీదైన అచ్చ జటమాంసి అత్తరు సేరులను తీసుకుని ఆమె ఆయన పాదాలకు అంటే చెప్పండి, ఆమె ఆరాధించిన ఆమె ఆరాధన ఎలా ఉంది చెప్పండి? ఇట్ ఈస్ సో కాస్ట్లీ. ఆ ఆరాధన ఆ ఇల్లంతా నిండింది అనే వాసన కదా. అంటే మన వ్యక్తిగత జీవితాలు వెలుగును చూపించేవి, వెలుగును ప్రకాశించేవి ఉంటే తప్పనిసరిగా అనేక మంది ప్రభు ఎవరో తెలుసుకుంటారు. వారు మరణం నుంచి జీవులని దాటిన వారు అవుతారు. వారు మనశ్శాంతి కలిగిన వారు అవుతారు. ఎంత స్థానంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనిషి మనశ్శాంతి కలిగిన వాడుగా లేడు. నేను శాంతిగా సమాధానంగా ఉన్నాను ఎవరు చెప్పలేదు. ఒకసారి టీవీ కార్యక్రమం అయ్యాక ఫోన్ వస్తున్నాను. అన్న మీతో వచ్చేది మాట్లాడవచ్చు, మాట్లాడాలి, పర్వాలేదు అన్న, అన్నీ ఉన్నాయన్న, కానీ శాంతి లేదు, చచ్చిపోవాలనిపిస్తున్నాను నాకు. మా ఇల్లు ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు తాలూకా ఫోన్ చేస్తే ఏ పైన జరుగుతాయి, కానీ మా ఇంట్లో మాత్రం కుటుంబంలో నెమ్మది లేదు.
మధ్యలో ఒక సఖ్యత లేదు, సమాధానం లేని గృహాలు ఇవి అన్న. మేము రియల్ అన్టచబుల్స్ మేము. మా దగ్గరికి కరపత్రం ఇవ్వడానికి కూడా ఎవరు రావడానికి లేదు. మేము పురాతనమైన రాజాంతరంలో ఉన్నట్టుగా ఉన్న మా పరిస్థితి అని చెప్పుకునే చెల్లెళ్ళు ఎంతోమంది. ఆలోచించండి, ఇలాంటి వారికి మనం ఏమవ్వాలి? చూడండి, ఎఫ్సి పత్రికలు ఏమో చెప్తాడు, మీ వెలుగును ప్రకాశించనివ్వండి అన్నాడు కదా ఆయన. చూడండి 5వ అధ్యాయం 8-9 చెప్తే, పూర్వం మీరు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు వలన ఏంటంటే సమస్త విధాలైన మంచితనం, 9వ వచనం, నీతి, సత్యం. ఇప్పుడు ఓ క్రైస్తవుల్లో ఏం కనిపించాలి? సమస్త విధమైన మంచితనం కనిపించాలి, నీతి కనిపించాలి, సత్యం కనిపించాలి. ఆలోచించండి, ఒక వ్యక్తి సెంట్రల్ క్యాడర్లో ఉన్నాడు. అతని దగ్గర ఒక వ్యక్తి వేసుకుంటాడు అన్నాడు, బట్టలు వేసుకున్నాడు. ఆయన ఇతనికి భయపడతాడు. ఎవరికి? తన దగ్గర పనిచేసి ఫ్యూల్ భయపడతాడు. ఎందుకు చెప్పండి? ఎన్నాడు ఇతను లంచం పుచ్చుకోడు, ఫ్యూల్ లంచం పుచ్చుకోడు, కానీ ఆయన మాత్రం బాగా పుచ్చుకుంటాడు. ఇతను చూసినప్పుడల్లా అతని మనసు గాయమవుతుంది. ఏమీ లేనివాడు, తక్కువ జీతం ఉన్నవాడు వార్తలు లంచం పుచ్చుకోకపోవడానికి నేనేమో పెద్దవాడిని, మరి నేను పుచ్చుకుంటున్నాను అని ఏమవుతుంది చెప్పండి? వారి మనస్సాక్షి మేలుకోదా? మేలుకుని వారు మంచిగా బ్రతకడానికి ప్రేరేపించబడ్డారు. అందుకే అన్నాడు, మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఇంత ఖర్చు పెట్టాలా? ఇవాళ 20 సంవత్సరాల కోసం ఎంత అరేంజ్మెంట్ చేయాలా? ఇవన్నీ ఎందుకు చెప్పండి? బహిరంగంగా చేయవలసిన పనులు. బహిరంగంగా చేసిన ఈ పని వల్ల ఏం జరిగిందో మీరు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి 11వ వచనంలో విశ్వాసం ఉంచినని రాశాడు. 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం విడిచి విశ్వాసం ఉంచి. విశ్వాసం ఉంచి విడవలసిన వాటిని విడవనప్పుడు వీఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్స్. మనలో మంచితనం కనిపించదు, మనలో నీతి కనిపించదు, మనలో ఆ ప్రేమ కూడా కనిపించదు. కేవలం నటనలాగానే ఉంటుంది అంతవరకు. కానీ అది కాదు ఆయన చేస్తుంది. దీనివల్ల అంటే కనిపించే సత్క్రియ వల్ల ఒక జనాంగం జన్మిస్తారు. రేపు ప్రభులాగా బ్రతకడం కోసం ఓ సంఘం రాబోయే కాలంలో ఉంటుంది. ఆ రోజున బ్రదర్స్ అందరూ కష్టపడి నిర్మించినప్పుడు ఇక్కడికి ఓ 10 సంవత్సరాల కంటే 20 సంవత్సరాలకి ఓ వ్యక్తి వస్తాడని కానీ, అతనికి భారం ఉంటుందని కానీ, అతను అందరినీ కలుపుకుంటాడని కానీ, వారందరినీ నడిపించడానికి నా సాధనం అవుతాడని వారికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ప్రారంభం చివరే కావచ్చు, కానీ ముగింపు మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ప్రభులాగా బ్రతకడం నేర్చుకుంటే ఆ వెలుగు అనేకుల కన్నులను తెరిపిస్తుంది. ఇది బహిరంగంగా చేయవలసింది. వీరు చాలా తప్పు చేశారు. ఎంతమంది వచ్చారు అంటే అనేకులు అనే పదం మనం చదువుకున్నాం. అప్పుడు 13 మందికే సనుక్కున్న ఆవిడ అనేకులకు నమ్మకంగా పరిచయం చేసిన ఆమెకి ట్రాన్స్ఫర్మేషన్. ఈమె త్యాగం చేసిన ఆమెకి అతను ప్రభు సన్నిధిని విడిచిపెట్టుకున్న ప్రభు ప్రక్కనే ఉన్న వాళ్ళు లాజరు ఉన్నాడని రాస్తుంది. ఇప్పుడు నేను రహస్యంగా చేసిన దానికి వచ్చి మాట చెప్తాను. విడుదల దయచేసి ఈ మాట చెప్పి ముగిస్తాను. రాజు మొదటి 17వ అధ్యాయం. ప్రభు ఆ రోజు అన్నారు, ఏలియా వర్షం కురిపించబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబు చెప్పి వర్తమానం అన్నాడు. బయలుదేరి ఏలియా వస్తూ ఉండగా ఓ యవనస్తుడు ఎదురొచ్చాడు. ఆ యవనస్తుడి పేరు ఓబద్య. ఆ యవనస్తుడి పేరు ఓబద్య. అతని గురించి రాసిన మాటలు చూడండి మీరు 18వ అధ్యాయంలో 12వ వచనం చివరి మాట. బాల్యం నుండి యెహోవాయందు భయభక్తులు నింపినవాడు. బాల్యం నుండి చిన్నతనంలో అతడు
దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎవరో తెలుసా అతను నాట్ ఓన్లీ స్టూవర్డ్, అతను ఇశ్రాయేల్ దేశంలో మంత్రి స్థానంలో ఉన్నాడు. కరువు వచ్చింది, ప్రజలకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. దేశాన్ని 2 భాగాలు చేసి ఒక భాగానికి తాను 2వ భాగానికి ఓబద్యాలను పంపాడు. అంటే రాజు తనతో సమానంగా చూసే ఓబద్యాలు ఇతనికి కలుసుకోవడానికి వచ్చినప్పుడు అతను మాట్లాడాడు. ఎవరికి తెలియని సంగతి, ఇశ్రాయేల్ దేశంలో ఆదినాన్న ప్రవక్తలను చంపారు. ప్రవక్తలు దేశం విడిచి పారిపోయారు. దేవుని బలిపీఠాలను పడగొట్టారు. అలాంటి టైంలో ఒక ఉన్నతమైన అధికారిగా తాను ఉన్నవాడు ఓ పని చేశాడు. ఏమని? 2 గుహలలో 50 మందిని పెట్టి వారికి అన్నపానాలు ఇస్తూ ఈ 3.5 సంవత్సరాలు పోషించాడు. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మనం చేసేది, మనం ఇచ్చేది ప్రేమతో మనం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ఆదరించబడతాయి, ఓదార్చబడతాయి. మనం దేవుని యొక్క స్థానంలో వారిని బలపరిచిన వాళ్ళం అవుతాం. కష్టంలో ఉన్న క్రైస్తవులు అందుకని మొదట విశ్వాస గృహానికి చెందిన వారు ఏడలా అంటాడు. ఇది ఎవరికి తెలియకూడని సంగతి. మన వంతు మనం చేయడం అంతవరకే. ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. తిరిగి నేను ముగిస్తూ ప్రకటన గ్రంథం దగ్గరికి తీసుకెళ్తానని. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు. అప్పుడు గొప్ప జలముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోల ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరుచుకున్నది కనుక మనం సంతోషించి ఉత్సహించి మనం ఆయన మహిమపడుతున్న చెప్పగా వింటిని. 8వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలమైన సన్నపానాలు అవి పరిశుద్ధుల చెప్పాను. బహిరంగంగా చేసేటువంటి ఇలాంటి కార్యకలాపాలు కొద్దిమంది దేవుడు చేసిన కార్యాల వల్ల ఆయన ఉనికి, ఆయన స్పర్శ, ఆయన యొక్క ప్రత్యక్షత వారు ప్రభు నమ్ముకోవడానికి కారణమే. రేపటి తరంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. కానీ రేపు కాని దినాన ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘ వధువు ఎత్తపడుతున్నప్పుడు ఆమె ధరించడానికి ఇచ్చేటువంటి వస్త్రాలు ఉన్నాయే, నిర్మలములు ప్రకాశాలైనటువంటి ఆ వస్త్రాలు మీ నీతి క్రియలే అన్నాడు. అంటే రహస్యంగా చేసేటువంటి మీ కార్యాలు రేపు సంఘం అలంకరించుకునే వస్త్రంగా ఉంది. నేను అడుగుతున్నాను ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు కొనసాగారు, రేపటి సంఘంలో మీ పాల్గొంటూ ఉన్నాయి? పెళ్లి కుమార్తె సంఘంలో ఆమె ధరించిన వస్త్రంలో మీకేమైనా పాల్గొంటున్నాయా? మన వంతు మనం త్యాగసహితంగా బ్రతకడం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. అన్నీ ఉన్నాయి ఆయనకి, ఏమీ లేకపోలేదు. కానీ భూమి మీద ఆయన అందరికీ మేలు చేశాడు, అందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నేటికి సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని విమోచించాను, నేను మిమ్మల్ని పవిత్రపరిచాను, నేను మిమ్మల్ని నా సొత్తుగా చేసుకున్నాను, మీరు 2 సత్క్రియ చేయవచ్చు అంటున్నారు. ఈ 2 సత్క్రియ రేపటి సంఘం ఉండడానికి, సంఘ వధువు ధరించడానికి వస్త్రంగా ఉంటాయి. ఈ ఆధిక్యతను మీరు స్వీకరిస్తారా? నేను అప్పగించుకున్నాను, దానికోసం మీరు అప్పగించుకుంటారా అని అడిగిన సందర్భం మర్చిపోయి ఆఖరిలో ఓ మాట చెప్తాను. మన భారతదేశంలోని పోస్ట్ అండ్ టెలిగ్రామ్స్లో ఆయన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేశారు. ఆయన పేరు హ్యారీ మాంటి. ఆయన ఆంగ్లుడే. ఆ రోజు అతను మొట్టమొదటి శాలరీ వచ్చింది. ఆ శాలరీని తీసుకుని వచ్చి వాళ్ళమ్మ చేతిలో పెట్టడం, పెట్టగానే వాళ్ళమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. భర్త ఇప్పుడు చిన్నప్పుడే చనిపోయాడు. ఆమె చిన్న చిన్న పనులు కుట్టు మిషన్ చేసి బతికించిన పిల్లల్ని.
ఈయనకు ఉద్యోగం వచ్చింది, మొదటి శాలరీ తెచ్చి అమ్మ చేతిలో పెట్టాడు. వాళ్ళలో పట్టుకున్నప్పుడు అమ్మ ఏడ్చింది. ఏమో ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాన్న నీ జీతంలో ఎంతో కొంత 10 రూపాయలు 20 రూపాయలు మాకు ఇస్తావు అనుకున్నాను, కానీ అంతా ఎందుకు పెట్టావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. నన్ను ఏం చేయమంటావు అని అడిగితే, అమ్మ మీరు ఎలా చేసేవాళ్ళు అలాగే చేయండి అమ్మా. అయితే మీ నాన్నగారు చేసినట్టు చేయమంటావా? అలాగే చేయాలి. దేవుడి భాగం గురించి పక్కన తీసి, దేవుడి భాగం ఎంతో రెండవదిగా మళ్ళా పక్కన తీసి పెట్టింది కాబట్టి ఇది దేనికోసం అంటే సత్క్రియలు ఆసక్తిగా ప్రజలు అప్పగిస్తున్నాడు. మనం దేవుడికి ఇచ్చేది అది అంతా ఈ 100% దేవుడే కదా. ఇందులో మనం 90 తీసుకుంటున్నాము, అలా కాదు. దేవుడి ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు పొరుగువాడు కూడా ప్రేమించన్నాడు కదా. అందుకోసమని ఈ సత్క్రియ కొరకు ఈ 10 పక్కన పెడుతున్నాను అన్నాను. ఆలోచించండి, క్రైస్తవుని జీవితం త్యాగసహితమైంది. నీ కాలం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన బలం, నిన్ను విమోచించి పరలోక పౌరునిగా చేసిన దేవుడి రాజ్యం రేపు ఉండాలని, రేపటి సంఘములు ధరించే వస్త్రంలో నీ పాల్గొంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే ప్రభు లేఖనం చెబుతుంది. తల వంచని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, 25 సంవత్సరాల కాలం మీరు కొనసాగించారు. అనేక మంది మీ సాధనాలుగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా కొత్త వారు వస్తారు. వారు కూడా దీన్ని కొనసాగించడానికి మీరు కృపను కనపరచండి. మీ నామ మహిమ కొరకే ఇక్కడ జరుగుతున్న పరిచయం బలపరచండి. జనుకో కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ప్రమాదాలు వాటిల్లకుండా కాపాడండి. ఉత్పత్తి మంచిగా జరగడానికి కృపనివ్వండి. నాణ్యమైన విద్యుత్ వెలుపలికి రావడానికి కృప చూపించండి. ఇక్కడ ఎంతమంది అయితే కాలనీలో ఉన్నారో వారందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్మంతులుగా ఉండేటువంటి కృపను యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది.